వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. బులెటిన్ లోకి వెళ్లే ముందు బులెటిన్ లో డీటెయిల్స్ చూసే ముందు ఈ సమయానికి ఉన్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకసారి ఫోకస్ చేద్దాం. మొదటిది, ఉదయం నుంచి మనం గమనిస్తున్న విషాద వార్తకి సంబంధించి సింహాచలం ప్రమాదంపై విచారణకి 3 సభ్యులతో కమిటీ వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మృతుల కుటుంబాలకి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలానే గాయపడిన వారికి 3 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు ముఖ్యమంత్రి. ఇక సింహాచలంలో గోడ కూలిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఇక రెండో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పహల్గాం దాడి తర్వాత ప్రధాని అధ్యక్షతన 4 కీలక సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ రోజు హై లెవెల్ మీటింగ్స్. పహల్గాం దాడిపై ప్రతీకారానికి భారత్ సిద్ధమైందా? ఎస్, ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో 4 కీలక సమావేశాలు జరగబోతున్నాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్స్ ఉన్నాయి. ఈ మీటింగ్ లో కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. రెండోది కూడా పహల్గాం దాడి తర్వాత జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మూడో బ్రేకింగ్ న్యూస్ కూడా. కేంద్రం ఆదేశాలతో భారత్ ని ఇప్పటి వరకు ఎంతమంది పాక్ పౌరులు వీడారో చూస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరుల వీసాల రద్దుతో వారంతా భారత్ ని వీడుతున్నారు. ఇప్పటి వరకు 786 మంది తమ దేశానికి వెళ్లిపోయారు. ఇంకా రాష్ట్రాల్లో మాత్రం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇంకెవరైనా ఉన్నారా అనుకోవడంలో పోలీసులు ఇంకా తనిఖీలు చేస్తూనే ఉన్నారు. ఇక ఫోర్త్ బ్రేకింగ్ న్యూస్ ఒకసారి చూద్దాం. జత్వానీ కేసులో విశాల్ గున్ని, కాంతి రాణాకు సిఐడి నోటీసులు సంబంధించి నటి జత్వానీ వేధింపుల కేసులో మే 5న విచారణకు రావాలని ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతి రాణాకి సిఐడి నోటీసులు ఇచ్చింది. వారికి హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. విచారణకి సహకరించాలని కోర్టు ఆదేశించడంతో సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇక 5వ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టు కీలక నేతలే టార్గెట్ గా 9వ రోజు ఆపరేషన్ కొనసాగుతోంది. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ 9వ రోజు జరిగిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా అదనపు బలగాలను తరలించారు. మావోయిస్టు కీలక నేతలే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరుగుతోంది. కర్రెగుట్ట లోపల తాత్కాలిక బేస్ క్యాంపులు ఏర్పాటు చేసే బలగాలు. 6th బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా హోటల్లో మంటలు చెలరేగాయి. 14 మంది చనిపోయారు. గంటల తరబడి శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది. ఈ ప్రమాదానికి కారణాలు ఏంటి అనే దానిపై అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇవి బులెటిన్ లో ఇప్పటి వరకు మనకు అందుతున్న 6 బిగ్ బ్రేకింగ్ న్యూస్.